అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన నాలుక ఎంత డేంజర్ అంటే, నోరు మంచిదైతే ఊరు మంచిది అని పెద్దలు చెప్పారు. అదే రీతిగా ఇప్పుడు మన సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ, గొడవ, రభస అంతా దేనివల్ల తెలుసా? మన శరీరంలో, మన అవయవాలలో ఉన్న అతి చిన్నదైన ఈ నాలుకను బట్టే జరుగుతున్నాయి. అవును, మన నోరు మంచిది అయితే ఊరు మంచిది అని చెప్పినట్టుగానే మన క్యారెక్టర్ దేన్ని బట్టి తెలుస్తుంది అంటే, మన నోటి మాటను బట్టి మనం మంచివారమా చెడ్డవారమా అని తెలుస్తుంది. మనం చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా అబ్బా వీళ్ళు ఇంకేంది మంచిగా చదువుకున్నారు, జ్ఞానవంతులు అనుకుంటారు. కానీ మనలో ఉన్న మూర్ఖత్వాన్ని మొత్తాన్ని బయటికి తీసుకొచ్చేది మన నాలుకే. అవును, మీరు వింటున్నది నిజమే. మన నోటి మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయి అని అంటే, ఈనాడు చిన్న పిల్లల్ని కదిలించిన బూతులు బూతులు బూతులు. చిన్న పిల్లలు, నేను నేను చాలామంది చిన్న పిల్లల్ని గమనిస్తున్నప్పుడు భయంకరమైన బూతులు మాట్లాడారు. ఏంట్రా ఈ మాటలేంటి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే, వాళ్ళు అనే సమాధానం ఇది సహజం, ఇప్పుడు కామన్ అని అంటున్నారు. ఎందుకు కామన్ అయిపోయింది అని అంటే, ఇది చెడు అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావట్లే. అందుకే గాంధీ గారు అన్నారు కదా, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. కానీ మనం చెడు చూస్తాం, చెడు వింటాం, చెడు మాట్లాడతాం. అదేదో చెడు వినడానికి మన చెవులు చాలా 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 తొందరపడి పరిగెడతాం. చెడు మాట్లాడడానికి కూడా నాలుకకు కొంచెం కూడా హద్దు అదుపు ఉండదు. పెద్ద పెద్దోళ్ళు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, చదువుకున్న విద్యావేత్తలు కానీ, మతములో ఉన్నామంటున్న వారు కానీ నాలుకను అదుపు చేసుకునే పరిస్థితులు ఎవ్వరూ లేరు. అవతల వ్యక్తి అన్నదానికి రియాక్ట్ అవ్వడానికి బదులుగా బూతులతో సమాధానం చెప్తున్నవారు మన సమాజం నిండా ఉన్నారు. కానీ క్రైస్తవుడుగా మేము అనుసరించేది క్రీస్తు వాక్యాన్ని మాత్రమే. కాబట్టి క్రీస్తు వాక్యం ఏం చెప్తుంది అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, మీ నోట పోకిరి మాటలు ఉండకూడదు, సరసోక్తులు ఉండకూడదు, బూతు మాటలు కూడా మీకు ఉండకూడదు, అవి మీకు తగవు, మీ నోటి నుంచి అవి రాకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మేము బూతులు మాట్లాడలేం. ఎంతమంది మమ్మల్ని ఎన్ని బూతులు అన్నా, మరియమ్మను, యేసుక్రీస్తును, మరి బైబిల్ను, సువార్థికులను, విశ్వాసుల్ని, సేవకుల్ని ఎంతమందిని బూతులు మాట్లాడుతున్నప్పటికీ కూడా, ఎందుకు సేవకుడు కానీ, విశ్వాసి కానీ, నిజమైన క్రైస్తవుడు కానీ బూతులు మాట్లాడడు అంటే, బైబిల్ చెప్పిన మాటను మేము పాటిస్తాం. ఎందుకు బూతులు మన లోపల నుంచి తన్నుకొని వస్తున్నాయి అంటే, ఒకటి కారణం. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనంలో యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటున్నాడు, హృదయం నిండు ఉండు దానిని బట్టే మన నోరు మాట్లాడును. హృదయం లోపలంతా చెత్తే ఉందనుకో, బూతే ఉందనుకో, నోరు కూడా బూతే మాట్లాడిద్ది. హృదయం నిండా మంచితనమే ఉందనుకో, మన నోరు కూడా మంచితనమే మాట్లాడిద్ది, మంచి మాటలే మాట్లాడుతుంది. కారణం ఏంటంటే, మీరు ఒక ట్యాప్ ఇప్పినప్పుడు ఆ ట్యాప్లో నుంచి వచ్చే నీళ్ళు మురికి అయినా, ఒకవేళ వచ్చే నీళ్ళు పరిశుభ్రమైన కారణం ఎందుకు, దేనిని బట్టి జరుగుతుందంటే, ఆ ట్యాపులో వచ్చే నీళ్ళు దేనిపైన ఆధారపడి వస్తున్నాయి. ఆ నీళ్ళంటే పైన పెట్టబడిన ట్యాంకులో ఏ నీళ్ళైతే నింపుతామో క్రింద వచ్చే ఆ ట్యాప్లో కూడా నీళ్ళు అవే వస్తాయి. ట్యాంకులో మురికి నీళ్ళు ఉంటే మురికి నీళ్ళు వస్తాయి, మంచి నీళ్ళు ఉంటే మంచి నీళ్ళు వస్తాయి. మురికి నీళ్ళు వస్తున్నాయని ట్యాప్ని ఎరగొడితే ప్రయోజనం ఏమీ లేదు. పైనున్న ఆ ట్యాంకులో ఉన్న మురికి నీళ్ళను ఖాళీ చేసి ఆ ట్యాంకును శుభ్రంగా కడిగి మంచి నీళ్ళతో నింపగలిగితే అప్పుడు ఈ ట్యాప్లో నుంచి కూడా మంచి నీళ్ళు వస్తాయి. దీని అర్థం ఏంటంటే, నీ హృదయం చెడిపోతే, నీ హృదయం పాడైపోతే, నీ హృదయం బూతుతో నిండిపోతే, నీ హృదయం కక్షతో నిండిపోతే, నీ హృదయం చెడుతో నిండిపోతే, నీ నోరు అనే ట్యాప్లో నుంచి చెడు మాటలే వస్తాయి, కక్షపు మాటలే వస్తాయి, ద్వేషపు మాటలే వస్తాయి, దూషణ మాటలే వస్తాయి. మరి రకరకాల మాటలు రావడానికి కారణం ఏంటంటే, నీ హృదయము నిండి ఉండు దానిని బట్టే ఈ నోరు మాట్లాడునని యేసుక్రీస్తు అంటున్నాడు. కాబట్టి నువ్వు మాట్లాడే మాట మంచిదైనా చెడ్డదైనా సరే దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడన్న సంగతి జ్ఞాపకం చేసుకో. నువ్వు మాట్లాడే మాటను బట్టే నువ్వు నీతిమంతుడివని తీర్చబడతావు. నువ్వు మంచిగా మాట్లాడితే నీతిమంతుడిగా, చెడుగా మాట్లాడితే పాపిగా నువ్వు తీర్చబడతావు. కాబట్టి నోరు చాలా అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. అందుకే యాకోబు తన పత్రికలో రాస్తూ అంటున్నాడు, ఇదిగో 3వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, ఒక నోటి నుంచే ఆశీర్వాద వచనము, అదే నోటి నుంచి శాపవచనం రావచ్చునా? ఒక్క బావిలో నుంచే మంచినీళ్ళు, అదే బావి నుంచి చేదు నీళ్ళు రాగలవా? అదే నోటితో దేవుని స్తుతిస్తూ, అదే నోటితో దేవుని పోలికగా సృష్టించబడిన మనిషిని దూషిస్తున్నావంటే నీది సరి అయిన నోరేనా, సరి అయిన మాటేనా, సరి అయిన హృదయమేనా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు తన వాక్యం ద్వారా.
కాబట్టి క్రైస్తవుడా, నువ్వు మాత్రం లోకము దూషించినా, ద్వేషించినా, బూతులు మాట్లాడినా వారి వలె నేను ఉండడానికి వీల్లేదు. కాబట్టి నీ హృదయం నింపబడిన దాన్ని బట్టి నోరు మాట్లాడిన కాబట్టి హృదయాన్ని పరిశుద్ధతతో నింపుకో, హృదయాన్ని వాక్యంతో నింపుకో, హృదయాన్ని ప్రేమతో నింపుకో, హృదయాన్ని దేవునితో నింపుకో. అప్పుడు హృదయాన్ని దేవుని ఆత్మతో నింపుకుంటే ఆ ఆత్మ పలికే పరిశుద్ధ మాటలు నీకు వస్తాయి, క్షమించే మాటలు నీకు వస్తాయి, ఓర్చుకునే మాటలు నీకు వస్తాయి. కాబట్టి నీ హృదయాన్ని, నా హృదయాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. హృదయాన్ని కాపాడుకోకుండా హృదయంలోనికి ఏ చెత్త వచ్చినా రాణిస్తున్నావు కాబట్టే ఈనాడు హృదయం లోపల నుంచి అదే చెత్త నీ నోట్ల ద్వారా బయటకు వస్తుంది. నీ నోటి ద్వారా నువ్వు ఆ చెత్తను ప్రపంచానికి చూపిస్తున్నప్పుడు అప్పుడు వారు ఈజీగా పసిగట్టేస్తున్నారు. నీవు పైన కనబడినంత మంచివాడివి కాదు, నువ్వు చెడ్డవాడివని నీ నోరే సాక్ష్యం ఇస్తుంది. ఎలా సాక్ష్యం ఇస్తుందంటే నీ హృదయంలో ఏముందో అదే ఇప్పుడు నీ నోటి ద్వారా బయటకు వచ్చింది. చాలామంది మొదట మంచిగా కనబడ్డారు, కానీ రాను రాను వారి నోటి మాటలు వారి మంచితనం ఏంటో తెలియజేస్తున్నాయి. నేను కూడా జాగ్రత్తగా ఈ భూమి మీద బ్రతకాలి. క్రైస్తవులుగా మనము ముఖ్యంగా ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే, ఒక క్రైస్తవులకి కాదు నేను చెప్పేది, ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని కాపాడుకుందాం, హృదయాన్ని పరిశుద్ధపరచుకుందాం, దేవుని రాజ్యమునకు వారసులమవుదాం. ఎవరిని నొప్పించకండి, ఎవరిని బాధ పెట్టకండి, ఎవరిని గాయపరచకండి. నీ నోటి మాటలు కత్తివలే ఉన్నాయనుకో, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు చేసిన ప్రతి తప్పును తీర్పులోనికి తీసుకొని వస్తాడు. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. దయచేసి ఆ పాపాన్ని విడిచిపెట్టండి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.